హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పోస్టల్ ఎంటీఎస్ మరియు పోస్ట్ మ్యాన్ ప్రిపరేషన్లో భాగంగా ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ ఇంకొక ఇంగ్లీష్ పేపర్ అనేది మనం ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఏదో ఒక ప్రీవియస్ పేపర్ అనేది తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా క్వశ్చన్స్ వస్తాయని కానీ ఇవే క్వశ్చన్స్ వస్తాయని కానీ మీరు ఎక్స్పెక్ట్ అనేది చేయకండి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే ఇవి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. Choose from the four options the word that best substitutes the given phrase. ఓకే, ఒక ఫ్రేజ్ అనేది ఇచ్చి దానికి ఎగ్జాక్ట్గా సూటబుల్ అయ్యేదాన్ని కనుక్కోమంటున్నాడు. సో చూడండి, an institution where mentally ill people are cared for. ఓకే, మెంటల్ ఇల్గా ఉన్న పీపుల్ మనం కేర్ చేసే ఇన్స్టిట్యూట్ని ఏమని చెప్తాం. సో ఆప్షన్స్: హాస్పిటల్, ఆర్ఫనైజ్, అస్యూలియం, క్యాంప్. సో హాస్పిటల్ అయితే కాదు, ఇది మనకు తెలుసు. అంటే హాస్పిటల్లో జనరల్గా మనకి ఓన్లీ మెంటల్ ఇల్ పీపుల్ కోసమే కాదు కదా, అందరి కోసం ఉంటుంది. సో ఇది ఎలిమినేట్ చేద్దాం మనం. సో నెక్స్ట్ ఆర్ఫనైజ్, సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ క్యాంప్, ఇది కూడా కాదు. మనకి దీనికి ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఈ మూడు ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయడం ద్వారా కూడా ఆన్సర్ అనేది పెట్టచ్చు. ఓకే, సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ యూజ్ ద అప్రోప్రియేట్ ఆర్టికల్ ఫర్ ద సెంటెన్స్ గివెన్ బిలో. కెన్ యూ స్పీక్ డాష్ హిందీ అన్నాడు. సో కెన్ యూ స్పీక్ హిందీ, నార్మల్గా మనం దీని మధ్యలో ఎటువంటి ప్రిపోజిషన్ కూడా పెట్టాం. కెన్ యూ స్పీక్ హిందీ అని చెప్పి డైరెక్ట్గా మనం వర్డ్ అనేదాన్ని సెంటెన్స్ అనేదాన్ని ఫినిష్ చేస్తాం. ఓకే, కెన్ యూ స్పీక్ హిందీ అంటే ఇంక మధ్యలో ఎటువంటి ప్రిపోజిషన్ కూడా అవసరం లేదు. సో యాన్, ఏ, ద ఎటువంటి ప్రిపోజిషన్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా కెన్ యూ స్పీక్ హిందీ అంటాం కాబట్టి ఆప్షన్ డి, నో ఆర్టికల్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ బిలో. సో ఆప్షన్ ఏ, ఐ ఆమ్ హ్యాపీ దెన్, ఐ హ్యాపీ నౌ, ఐ ఆమ్ హ్యాపీ ఆల్ టైమ్, ఐ ఆమ్ హ్యాపీ దెన్. సో ఇది కరెక్ట్గా లేదు. సో ఐ హ్యాపీ నౌ ఇది కూడా మనకి కరెక్ట్ ఇంగ్లీష్లో లేదు. ఐ ఆమ్ హ్యాపీ ఆల్ టైమ్, సో ఇది కూడా కరెక్ట్గా లేదు. సో ఐ ఆమ్ హ్యాపీ నౌ, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. సో ఓకే, ఐ ఆమ్ హ్యాపీ నౌ, సో ఇది కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ సెంటెన్స్. ఓకే, సో నెక్స్ట్ సినోనిమ్స్ అనేవి అడిగాడు. పర్యాయ పదాలు సేమ్ మీనింగ్ ఉన్న వాడిని మనం ఆప్షన్స్లో ఏది ఉందో అది టిక్ చేయాలి. సో ఫాస్టర్, సో ఫాస్టర్కి కరెక్ట్ సినోనిమ్ ఏంటి అంటే, ఫాస్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంకరేజ్ చేయడం. సో దాని యొక్క సినోనిమ్ ఏంటి, ప్రమోట్. ఓకే, సో ప్రమోట్ అనేది దీనికి కరెక్ట్ సినోనిమ్ అనమాట. సో కొన్ని సినోనిమ్స్ అనేవి చూద్దాం మనం ఫాస్టర్ అనే వాడికి. ఫాస్టర్ అంటే ఎంకరేజ్ చేయడం, అలాగే ప్రమోట్, ఫర్దర్, స్టిమ్యులేట్, అడ్వాన్స్, ఫార్వర్డ్, కల్టివేట్, నర్చర్, ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా మనకి ఫాస్టర్కి సినోనిమ్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి కూడా మనకి ఇంపార్టెంట్. పోస్ట్లో అడుగుతూ ఉంటాడు. మీరు కొన్ని చదివితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా ఉంటాయి కాబట్టి మీకు మీనింగ్ ఎగ్జాక్ట్గా తెలిస్తే కానీ కొన్ని అయితే మీకు చూడగానే తెలుస్తుంది. కొన్ని మీరు ఆల్రెడీ చదివితే మాత్రమే మీకు ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో యూజ్ బీటింగ్ ఏ డెడ్ హార్స్. ఓకే, చచ్చిన గుర్రాన్ని మనం కొడతాం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది ఒక ఇడియమ్ అండ్ ఫ్రేజ్ అనమాట. సో దీని యొక్క మీనింగ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. షుడ్ నాట్ బీట్ ఏ డెడ్ యానిమల్, చచ్చిన జంతువుని మనం కొట్టరాదు. సో ఇది దీనికి మీనింగ్ కాదు. అలాగే షుడ్ బి కైండ్ టు హార్సెస్, గుర్రాల పట్ల మనం దయగలిగి ఉండాలి. ఇది కూడా దీనికి మీనింగ్ అనేది కాదు. కీప్ సేయింగ్ సంథింగ్ యూ లైక్ బికాస్ అదర్స్ లైక్ టు హియర్. సో ఇది కూడా దీనికి మీనింగ్ అనేది కాదు. సో ఫోర్త్ ఆప్షన్ చూడండి, కీప్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈజ్ ఫుటైల్. సో ఫుటైల్ అంటే అర్థం ఏంటంటే నిరుపయోగమైనది, అంటే మనం పని చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదన్నమాట. ఓకే, సో కీప్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈజ్ ఫుటైల్ అంటే చచ్చిపోయిన గుర్రాన్ని మనం కొడతాం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అనేది కూడా లేదు, అక్కడ మనకి ఎటువంటి యూజ్ అనేది లేదు. సో కీప్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈజ్ ఫుటైల్ అనేది దీనికి కరెక్ట్ మీనింగ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీనింగ్ అనేది మీకు కొన్ని అయితే ఆటోమేటిక్గా సెంటెన్స్ చూడగానే తెలుస్తాయి, కొన్ని అయితే చదివితే మాత్రమే తెలుస్తాయి. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి చదువుకోండి, ఎందుకన్నా మంచిది. నెక్స్ట్ చూస్ ద మిస్స్పెల్డ్ వర్డ్. ఓకే, ఈ నాలుగిట్లో మిస్స్పెల్డ్ వర్డ్ అనేదాన్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో చూడండి, కొలాబరేటివ్ అనేది మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో ఒక్కొక్కసారి మనకి మిగతా తెలియకపోయినా మిస్టేక్ ఉన్నది ఐడెంటిఫై చేయడం ద్వారా కూడా మనం చెయ్యొచ్చు. ఓకే, సో మిగతా వర్డ్స్ అనేవి కొంచెం మనకి బి అండ్ సి కొంచెం టఫ్గా ఉన్నాయి. ఏ అనేది ఐడియా ఉంది. సో డి అనేది మనకి మిస్టేక్ తెలుస్తుంది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా చూసుకోండి. నౌన్, ప్రనౌన్, కంజంక్షన్
ఇవన్నీ కూడా వీటి మీద కూడా క్వశ్చన్స్ అనేది ఒక్కొక్కసారి అడుగుతాడు. మీకు ఒకే పేపర్లో అన్నీ అడగడు, కానీ ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ అనేది అడుగుతాడు. కాబట్టి మనం అన్నీ నేర్చుకుంటేనే మనం ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఓకే, సో కంజంక్షన్ అనేది అడుగుతున్నాడు. షీ హ్యాస్ చేంజ్డ్ అలాట్ డాష్ ఐ సా హర్ లాస్ట్. నేను లాస్ట్ టైం ఆమెను చూసినప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారింది. సో దీనికి కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటి అంటే సిన్స్. షీ హ్యాస్ చేంజ్డ్ అలాట్ సిన్స్ ఐ సా హర్ లాస్ట్. సో సిన్స్ అనేది కరెక్ట్ కంజంక్షన్ ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ద క్లియర్జీ డాష్ వర్రీడ్ అబౌట్ ద పోప్స్ ఫెయిలింగ్ హెల్త్. ఓకే, హెల్త్ పాడవడం వల్ల వాళ్ళు వర్రీ అవుతున్నారు. సో దీనికి కరెక్ట్ వర్బ్ ఫామ్ ఏంటి అంటే ఆర్. ఓకే, ద క్లియర్జీ ఆర్ వర్రీడ్ అబౌట్ ద పోప్స్ ఫెయిలింగ్ హెల్త్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కేమ్ అలాంగ్ ఎట్ ద మూమెంట్ రాహుల్ డాష్ అరెస్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద రియల్ థీఫ్. నేను కనుక అక్కడికి సరైన సమయానికి కనుక చేరుకోకపోతే నిజమైన దొంగకు బదులుగా రాహుల్ అనే అతను అరెస్ట్ అయ్యేవాడు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, దీనికి కరెక్ట్ ఫిల్లర్ అప్రోప్రియేట్ వర్డ్ ఏంటంటే ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కేమ్ అలాంగ్ ఎట్ ద మూమెంట్ రాహుల్ కుడ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద రియల్ థీఫ్. ఓకే, కుడ్ హ్యావ్ బీన్ అన్నది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనేది. ఓకే, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ విచ్ విల్ ఇంప్రూవ్ ద కోటెడ్ పార్ట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, సో మై బ్రదర్ ఈజ్ గుడ్ ఎట్ లాంగ్వేజెస్. సో ఇందులో ఏదో మిస్టేక్ ఉందా లేదా నో ఇంప్రూవ్మెంట్, మిస్టేక్ లేదా అని చెప్పి అడుగుతున్నాడు. మై బ్రదర్ ఈజ్ గుడ్ ఎట్ లాంగ్వేజెస్. ఓకే, సో ఇది కరెక్టే. సో గుడ్ ఎట్ మ్యాథ్స్, గుడ్ ఎట్ లాంగ్వేజెస్ అని చెప్పి అంటూ ఉంటాం కదా, గుడ్ ఎట్ సైన్స్ అలా. సో గుడ్ ఎట్ అనేది కరెక్టే కాబట్టి మనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా లేదు, సెంటెన్స్ మొత్తం కూడా కరెక్ట్గానే ఉంది. ఓకే, మై బ్రదర్ ఈజ్ గుడ్ ఎట్ లాంగ్వేజెస్. సో నెక్స్ట్ కంప్లీట్ ద ప్రోవర్బ్. డోంట్ కౌంట్ యువర్ డాష్ బిఫోర్ ద హ్యాచ్. ఓకే, సో ఇటువంటివి కూడా మీకు ఐడియా ఉంటేనే ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ అంటే మనకి తెలుగులో దీనికి అప్రాక్సిమేట్గా కొంచెం దగ్గరగా ఉన్న సామెత చెప్పాలంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం, ఇటువంటిది ఇది కూడా. సో డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్. ఓకే, చూస్ ద కరెక్ట్ యాంటనమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ బిలో. ఓకే, యాంటమ్స్ అంటే వ్యతిరేక పదం అనేది అడుగుతున్నాడు. సో వేవ్. సో వేవ్ అంటే అర్థం ఏంటంటే వదిలిపెడతాం, ఆ టైప్ ఆఫ్ మీనింగ్ అనేది వస్తుందన్నమాట. సో రిటైన్ అంటే మనం ఉంచుకోవడం కదా. సో వేవ్కి మనకి రిటైన్ అనేది కరెక్ట్ యాంటనమ్. ఓకే, సో యాంటనమ్ అనేది ఒక్కొక్కసారి కంగారులో మీకు ఇలా చూడగానే దీని యొక్క మీనింగ్ అనేది ఆప్షన్లో కనబడితే వెంటనే పెట్టేసి మీరు మార్క్ అనేది లూజ్ అవ్వకండి, కరెక్ట్గా క్వశ్చన్ చూసుకోండి. ఒక్కొక్కసారి సెన్నమ్ అడుగుతాడు, ఒక్కొక్కసారి మీకు యాంటనమ్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, సో వేవ్కి యాంటనమ్ అనేది రిటైన్. సో నెక్స్ట్ ఎరోడ్. ఎరోడ్కి యాంటనమ్ అనేది ఏంటంటే ఎరోడ్ అంటే మనకి డిస్ట్రాయ్ చేయడం అన్న మీనింగ్ అనేది వస్తుంది. సో డిస్ట్రాయ్ చేయడానికి ఆపోజిట్ ఏంటి ప్రిజర్వ్ అంటే దాయడం, ప్రిజర్వ్ చేయడం. సో ఎరోడ్కి యాంటనమ్ వర్డ్ అనేది ప్రిజర్వ్. ఓకే, సో ఒకసారి చూడండి వేవ్కి సిన్నమ్స్ అనేవి చూద్దాం. రియనౌన్స్, గివ్ అప్, అబాండన్, రిజెక్ట్, సరెండర్, ఎల్డ్ ఇలాంటివన్నీ కూడా వేవ్కి మనకి సిన్నమ్స్గా చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ఆపోజిట్ అయిన రిటైన్ అంటే మెయింటైన్, కీప్, కంటిన్యూ, ప్రిజర్వ్, రిజర్వ్, కన్జర్వ్ ఇటువంటివన్నీ కూడా మనకి రిటైన్కి సిన్నమ్స్ అనేవి వస్తాయి. ఓకే, వేవ్కి ఆపోజిట్ వచ్చి రిటైన్. వేవ్ అంటే గివ్ అప్ వదిలిపెట్టడం, రిటైన్ అంటే తీసుకోవడం అన్న మీనింగ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇరోడ్ అంటే గ్రాడ్యువల్లీ డిస్ట్రాయ్ ఆర్ టు బి గ్రాడ్యువల్లీ డిస్ట్రాయిడ్ అంటే మనకి నాశనం చేయడం అటువంటి మీనింగ్ అనేది ఎరోడ్కి వస్తుంది. సో దీనికి ఆపోజిట్ ఏంటి ప్రిజర్వ్. ఓకే, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ వర్డ్ ఆర్ ప్రేజ్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. వుడ్ యూ మైండ్ డాష్ ఇఫ్ యూ క్లోజ్ ద విండో, ఇఫ్ యూ క్లోజ్డ్ ద విండో, ఇఫ్ ఐ క్లోజ్డ్ ద విండో, ఇఫ్ ఐ క్లోజ్ ద విండో. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ డి. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ క్లోజ్ ద విండో. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూస్ ద కరెక్ట్ సినోనిమ్. సినోనిమ్ అనేది ఇంకొకటి ఇచ్చాడు ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్కి కరెక్ట్ సినోనిమ్ ఏంటంటే ఫినిష్. ఓకే, ఒకసారి మీకు మీనింగ్ తెలియకపోయినా మిగతా 3 ఆప్షన్లు ఎలిమినేట్ చేయడం. సో ఎగ్జిక్యూట్ అంటే కిల్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. సో హ్యాస్టన్ అనేది కాదు, సో మేక్ అనేది కూడా కాదు. సో ఈ విధంగా ఎలిమినేట్ చేయడం ద్వారా కూడా మీరు ఆన్సర్ అనేది ఒక్కొక్కసారి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మీకు ఒక సెంటెన్స్ అనేది ఇచ్చాడు, దాన్ని 4 భాగాలు చేశాడు, పి, క్యూ, ఆర్, ఎస్. ఈ 4ని జంపుల్ చేసి ఇచ్చాడు, మీరు దీన్ని ప్రాపర్ సీక్వెన్స్గా అరేంజ్ చేయాలన్నమాట, జంబ్లింగ్ సెంటెన్స్.
ఓకే, చూడండి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి RSQP. ఓకే, ఆర్ ఫస్ట్ ఏంటి, ద టెలిఫోన్ లైన్ వాజ్ సో బ్యాడ్ దట్ ఐ కుడ్ hardly hear what he was saying. Okay, the telephone line was so bad that he could hardly hear what he was saying. So ఇది మనకి RSQP అనేది కరెక్ట్ ఆర్డర్ అనమాట జంబ్లింగ్ సెంటెన్స్. ఓకే, సో నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. షీ వాజ్ ఇంప్రెస్డ్ డాష్ ద బ్యూటీ ఆఫ్ ద బర్డ్. ఓకే, అతను బర్డ్ బ్యూటీకి ఇంప్రెస్ అనేది వేయడం అనమాట. ఓకే, కరెక్ట్ ఆప్షన్ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ ఏమొస్తుందంటే బై. షీ వాజ్ impressed by the beauty of the bird. Okay, next choose the correct alternative which will improve the quoted part of the given sentence. I have seen him yesterday. Okay, I have seen him yesterday. దీని కరెక్ట్ ఆల్టర్నేట్ అనేది అడుగుతున్నాడు. మాకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్లో చెప్పుకున్నాం కదా, ఎస్టర్డే ఇటువంటి పదాలు వచ్చినప్పుడు అది పాస్ట్ టెన్స్ అనేది అవుతుంది. సో పాస్ట్ టెన్స్లో మనకి వర్బ్ ఫామ్ అనేది సా కాబట్టి ఐ సా హిమ్ ఎస్టర్డే, సా అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. క్వశ్చన్ ట్యాగ్ అనేది అడుగుతున్నాడు, కమ్ హియర్. సో కమ్ హియర్ అంటే దీనికి కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుందంటే విల్ యూ. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్. కరెక్ట్ టెన్స్ అనేది అడుగుతున్నాడు. ఓకే, మెన్ డాష్ డ్యూయల్స్ ఇన్ ద పాస్ట్. దీనికి కరెక్ట్ టెన్స్ అనేది ఏంటంటే పాస్ట్ టెన్స్ కాబట్టి ఫాట్ అనేది వస్తుంది. ఓకే, మెన్ ఫాట్ డ్యూయల్స్ ఇన్ ద పాస్ట్. ఓకే, సో క్వశ్చన్స్ అయిపోయినాయి, 20 క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ 5 క్వశ్చన్స్ మనకి ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఇక్కడ చూడండి, నేత్ర సేస్ దట్ ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చాడు. సో ప్యాసేజ్ అనేది మీకు చదవట్లేదు. సో ప్యాసేజ్ అనేది మీకు ఐడియా ఉంది కదా, ఇంగ్లీష్లో ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చి కింద 5 క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ అనేది మనం పై ప్యాసేజ్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే వాటికి ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, ఒకసారి మీరు పాజ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో 5 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇవి 3 క్వశ్చన్స్, ఇవి 2 క్వశ్చన్స్. ఓకే, టోటల్గా 5 క్వశ్చన్స్ అనేవి ప్యాసేజ్ నుండి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది. సో వీడియోస్ అనేవి వస్తే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.